ఏదో పంచదేలా కాదబ్బా, నిజంగానే మాట్లాడుతున్నా. విక్రమ్ గారు అయితే మంచి డైలాగులు రాస్తారు, నాకు అయితే తెలియదు. స్పెషల్ స్టేటస్ గురించి అడిగితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారంటారు. నాకు తెలియగడుగుతా, ఆ రోజు తెలంగాణ ఇచ్చేటప్పుడు 6 కోట్ల మంది ప్రజలు అడ్డం పడినప్పుడు మీరు ఇచ్చారే, కేవలం 3 కోసం ఎందుకు స్పెషల్ స్టేటస్ గురించి ఆగిపోతున్నారు? ఎవరి చెవిలో పువ్వులు పెడదామని వీళ్ళందరూ మాట్లాడతారు. మోదీ గారంటే నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది, కానీ సీమాంధ్ర ప్రాంత ప్రజలని తాకట్టు పెట్టే గౌరవం అయితే నాకు లేదు. చంద్రబాబు గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా అంటారు కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నిజమే, కానీ కేంద్ర ప్రభుత్వం అంటే అది ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసి కాదు కదా. వాళ్ళు మనుషులే కదా, మీలాగా నాలాగా మనుషులే కదా. మీరు నిజంగా ఎవరికి ఏ లొసుగులు లేకపోతే పోరాటం చేయడానికి మీకు ఏంటి భయం అబ్బా? అంటే వాళ్ళు ఏమన్నా అంటారంటే సిబిఐ మమ్మల్ని సిబిఐ ప్రయోగిస్తారు మా మీద, స్పెషల్ స్టేటస్ మీద పోరాటం చేయాలంటారు. అంటే మీకు లొసుగులు ఉన్నాయా? మీకేమైనా దాచుకోవడానికి ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు మీరు భయపడుతున్నారు? మాట్లాడండి, నిలదీయండి, పార్లమెంటుని స్తంభింపచేయండి. ఎందుకు భయం? నేను మొన్న అడిగాను పోయినసారి ఎలక్షన్స్ లో, జయరాం రమేష్ గారు మన రాష్ట్రాన్ని విడగొట్టిన సూత్రధారిలో ముఖ్యుడు. నాకు ఆయనంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా నవ్వుతూ మన రాష్ట్రం నుంచే ఎన్నికైన రాజ్యసభ మెంబర్గా రాజ్యాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందంగా విడగొట్టేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి ఆయన రాజ్యసభ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుకున్నందుకు మీరందరూ ఒకసారి జయరాం రమేష్ గారు చప్పట్లు కొట్టండి అందరూ. హేల్ జయరాం రమేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జయరాం రమేష్ గారు. మమ్మల్ని మా తెలుగు రాష్ట్రాలని, మా ప్రజల్ని ఇంత చక్కటి వాతావరణంలో పెట్టినందుకు మీ తెలివికి, మీ మేధస్సుకి నా జోహార్లు. నేను జయరాం రమేష్ గారికి తెలిసిన కొంతమంది వ్యక్తులను అడిగాను. వాళ్ళు నాకు వచ్చి చెప్పింది ఏంటంటే, తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ ఎంపీలు ఎంత గట్టిగా పోరాడారో, మీ సీమాంధ్ర ఎంపీలు పోరాడలేదా, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. నేను అడిగాను ఏం చేశారంటారంటే, వాళ్ళు నేను సోనియా గాంధీ గారి చేత ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. వీళ్ళందరూ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, మేడం ప్లీజ్ ఎట్లాగే ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం అంటే, వాళ్ళు యా విల్ సీ అండి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా, మేడం ప్లీజ్ మేడం, వన్ మోర్ టైం ప్లీజ్ అని. నాకు తెలియగడుగుతా, మీ జేబులో హక్కా అండి రాష్ట్రాలు, తెలుగు కేంద్ర ప్రభుత్వానికి, సోనియా గాంధీ గారు మీ జేబులో ఉందా? మీ జేబులో ఉన్నామా మేము? అయినా మీకు సిగ్గుండొద్దు, సిగ్గుండాలి మీకు. అప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలకి మీకు పౌరుషం లేదా, లజ్జ లేదా, సిగ్గు లేదా? ఏమైంది మీకు? అలా దేబిరించి అడుక్కునే యాచకుల్లాగా మేడం అంటారు. మీరు చదువుకున్న వాళ్ళు కాదా? మీకు విఘ్నత లేదా, మేధస్సు లేదా? ఎందుకు అంత లొంగిపోతారు బానిసల్లాగా? భారతీయ జనతా పార్టీ ఎంపీలకి, తెలుగుదేశం ఎంపీలకి, గతంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వచ్చిన ఎక్స్ ఎంపీలందరికీ కూడా నేను కోరుకునేది, జాతీయ నాయకుల్ని గౌరవించండి, జాతీయ పార్టీల్ని గౌరవించండి, కానీ గులాంగిరి చేయకండి. బానిసత్వంతో నడుము వంచిపోయేలా మోకాళ్ళకి
నమస్కారాలు చేయకండి. దయచేసి సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. అదే మిమ్మల్ని కోరుకునేది. మీరు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడినా పోరాడకపోయినా పర్లేదు, కానీ దయచేసి మా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దయచేసి తాకట్టు పెట్టకండి ప్లీజ్.